అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ప్రత్యక్ష ఘర్షణ 100 రోజులకు చేరుకుంది. జూన్ 7, 2026 నాటికి యుద్ధం ఎటువంటి స్పష్టమైన విజేతను తేల్చలేకపోయింది. యుద్ధ విరమణ చర్చలు నిలిచిపోవడం, హర్ముజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి ఇంధన మార్కెట్లు ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య సాగుతున్న ఈ పోరులో గెలుపు ఓటములపై చర్చ కంటే దీనివల్ల సంభవిస్తున్న నష్టాలే ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రధాన అంశంగా మారాయి. ఈ సంఘర్షణకు మూలం యుద్ధ ప్రారంభంలోనే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం. ఇది ఆ ప్రాంతంలో పెనుమార్పులకు దారితీసింది. లెబనాన్, గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించడం వల్ల భౌగోళిక రాజకీయ సమతుల్యత దెబ్బతింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాగా వేల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. అమెరికాకు యుద్ధం వల్ల జరుగుతున్న ఆర్థిక నష్టం వందల బిలియన్ డాలర్లలో ఉంది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోన్న భారతదేశానికి యుద్ధం పరోక్షంగా పెద్ద ముప్పుగా పరిణమించింది. భారత్ తన చమురు దిగుమతుల్లో సుమారు 65 నుండి 70% హర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే పొందుతుంది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది. కువైట్ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారీ భారతీయ సమూహం భద్రతపై తీవ్రమైన ఆందోళనను తెరపైకి తెచ్చింది. వాణిజ్య మార్గాలు దెబ్బతినడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సవాలుగా మారింది. ప్రస్తుతం దౌత్యపరమైన సంక్షోభం తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అటకెక్కింది. అమెరికా ప్రతినిధులతో చర్చలకు ఇరాన్ నిరాకరిస్తోంది. బంతి ఇప్పుడు ట్రంప్ కోర్టులోనే ఉంది అంటూ ఇరాన్ తన పాత డిమాండ్లను ముందుంచుతోంది. ముఖ్యంగా స్తంభించిపోయిన తమ విదేశీ ఆస్తులను విడుదల చేయాలని, లెబనాన్లో శాంతి నెలకొల్పాలని ఆ దేశం షరతులు విధిస్తోంది. మరోవైపు అమెరికా హౌస్లో యుద్ధంపై జరిగిన ఓటింగ్లో అధ్యక్షుడు ట్రంప్ అధికారాలను పరిమితం చేయాలని కోరడం అంతర్గత రాజకీయ విభేదాలను వెల్లడిస్తోంది. ఆర్థికంగా కూడా యుద్ధం వాషింగ్టన్ను వేధిస్తోంది. ప్రారంభ 6 రోజుల్లోనే $11.3 బిలియన్ వ్యయం కాగా యుద్ధం కొనసాగే కొద్దీ $630 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో పెట్రోల్ ధరలు బ్యారెల్కు $100 స్థాయిని దాటి చమురు మార్కెట్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ ఖర్చులే కాక ఇంధన ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తోంది. హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్పై సరిహద్దు దాడులను ముమ్మరం చేశాయి. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ భూభాగంలో సైనిక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ 100 రోజుల కాలంలో ఇరాన్ వైపు 3,400 మందికి పైగా, లెబనాన్ వైపు 3,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశమూ ఒక నిర్ణయాత్మక విజయానికి చేరుకోలేదు.